హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా 7th షెడ్యూల్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఎడ్యుకేషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది స్టేట్ లిస్ట్లోకి మార్చాలి అనే డిమాండ్ వస్తుంది. ఏ తరుణంలో అంటే మీ అందరికీ తెలిసింది, ఈ మధ్య ఎగ్జామినేషన్స్కి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. అంటే మనకి స్టేట్ ఎగ్జామ్స్లో జనరల్గా కరప్షన్ కానీ పేపర్ లీక్స్ ఇవన్నీ ఇంతకు ముందు నుంచి జరుగుతున్నాయి. కానీ నేషన్ వైడ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ఏంటి అంటే నీట్ ఎగ్జామినేషన్లో కూడా పేపర్ లీక్స్ కానీ డిఫరెంట్ కాంట్రవర్సీస్ అనేవి పిక్చర్లోకి రావడం, దాని తర్వాత యూజీసీ నెట్ అనేది కూడా లీక్ అయింది అనే రీజన్స్ వల్ల క్యాన్సిల్ ఆఫ్ చేయడం, తర్వాత సిఎస్ఐఆర్ నెట్ కూడా ఇలా అన్ని మళ్ళీ ఎగ్జామ్స్ అనే వాటిని క్యాన్సిల్ ఆఫ్ చేయడం కానీ పోస్ట్ పోన్ చేయడం కానీ లేకపోతే పేపర్ లీకేజెస్ కానీ ఇవన్నీ కూడా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనే క్వశ్చన్ని చేస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రస్తుతం ఉన్న కన్కరెంట్ లిస్ట్ నుంచి స్టేట్ లిస్ట్లోకి మార్చాలి అని కొంతమంది వాదన అనమాట. సో ఈ కాంటెక్స్లో మనం అసలు ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ నుంచి ఏ లిస్ట్లో ఉంది, దాన్ని ఇప్పుడు కన్కరెంట్ లిస్ట్లోకి ఎప్పుడు పెట్టారు, దాంతోపాటు స్టేట్ లిస్ట్లో దాన్ని మార్చినప్పుడు మనకు కలిగే అడ్వాంటేజెస్ ఏంటి, దాంతోపాటు అదర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏం ఇంపాక్ట్ అవుతాయి ఇవి మార్చడం వల్ల అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సిలబస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అనేది చూద్దాం. వీడియో కాంపోనెంట్స్, దెన్ వైఎన్ న్యూస్, తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, స్వరణ్ సింగ్ కమిటీ, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అసలు ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు వే ఫార్వర్డ్ ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ వైఎన్ న్యూస్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి రీసెంట్గా నీట్ యూజీ ఎగ్జామ్ ఏమో క్యాన్సిల్ అయింది, చాలా కాంట్రవర్సీ అయింది, డిఫరెంట్ రీజన్స్, పేపర్ లీక్స్ అని కానీ ఎప్పుడూ లేనంతగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టాప్ స్కోరర్స్గా ఉన్నారు. సో జనరల్గా 5-6% ఆర్ 10% లోపు వరకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కానీ ఈసారి 67%కి ఫస్ట్ ర్యాంక్ రావడం, దాంట్లో 8 మెంబర్స్ ఒకటే సెంటర్ నుంచి ఉండటం, లేకపోతే గ్రేస్ మార్క్స్ విషయంలో కానీ ఇలాంటివన్నీ కూడా నీట్ కాంట్రవర్సీకి దారితీసాయి అనమాట. రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా. సో దెన్ నీట్ యూజీ ఎగ్జామినేషన్ విషయంలో కానీ, తర్వాత యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ విషయంలో, తర్వాత సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ విషయంలో ఇలా మల్టిపుల్ కాంట్రవర్సీస్ అనేవి ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, దాన్ని ఇంప్రొవైజ్ చేయాలి అని అంటే మనం కాన్కరెంట్ లిస్ట్లోంచి స్టేట్ లిస్ట్లోకి మార్చాలా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారిందనమాట. సో దెన్ ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకుందాం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఎక్కడి నుంచి చూసుకోవాలి, 1935 యాక్ట్. మీ అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా మనం 3 లిస్ట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. 3 లిస్ట్ అంటే మనకి ఇప్పుడున్న యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ లానే అప్పుడు కూడా మనకి 3 లిస్ట్ సిస్టమ్ అనేది 1935 యాక్ట్ నుంచి మనం తీసుకున్నాం అనమాట. సో అప్పుడు 3 లిస్ట్ సిస్టంలో మన ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఉంది అని అంటే కనుక ప్రావిన్షియల్ లిస్ట్లో ఉంది. ప్రావిన్షియల్ అంటే ఏంటి, స్టేట్ లిస్ట్లో ఉందాం. అప్పుడు ఎడ్యుకేషన్ అనేది ప్రావిన్షియల్ లిస్ట్లో ఉంది. మరి ఇండిపెండెన్స్ టైంకి ఏమైంది, ఇండిపెండెన్స్ టైంకి అంటే మనకి ఇనీషియల్గా స్టేట్ లిస్ట్లోకి పెట్టారు. సో ఇండిపెండెన్స్ టైంలో మన కాన్స్టిట్యూషన్ మనం ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ఈ 3 లిస్ట్ సిస్టమ్ అనేది 1935 యాక్ట్ నుంచి తీసుకున్నాం. దాని నుంచి మనం అది ఇండిపెండెన్స్ టైంలో స్టేట్ లిస్ట్లోనే కంటిన్యూ చేసాం. తర్వాత ఏమైంది, 42nd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్కి ఇది మినీ కాన్స్టిట్యూషన్ లా కన్సిడర్ చేస్తారు. ఎందుకు అంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ అనే దాన్ని మనం అమెండ్ చేసుకున్నాం. సో మరి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేసింది అని అంటే బేస్డ్ ఆన్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్. మీకు ఇంకొక విషయం గుర్తుంటే ఈ సేమ్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ త్రూ 42nd అమెండ్మెంటే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4A అనే దాన్ని యాడ్ చేసాం. పార్ట్ 4A అనేది ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్. మీకు గుర్తుంటే సో ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51A అనేది యాడ్ చేయడానికి రీజన్ కూడా సేమ్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ అండ్ పార్ట్ 4A. దెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం కదా. సో మనం దెన్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 42nd అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు, స్టేట్ లిస్ట్లో ఉన్నదాన్ని కన్కరెంట్ లిస్ట్లోకి మార్చారు అనమాట. సో మీకు బేసిక్గా తెలిసింది కదా, యూనియన్ లిస్ట్ అంటే ఎవరు ఎనాక్ట్ చేయగలరు, పార్లమెంట్ మాత్రమే చట్టం చేయగలరు. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్కి స్టేట్ లెజిస్లేచర్ మాత్రమే పాస్ చేయగలరు. దెన్ కన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు. ఒకవేళ రెండు కూడా ఒకటే చట్టం మీద లా చేస్తే ఎవరి లా ప్రివేల్ అవుతుంది, జనరల్గా పార్లమెంట్ లా ప్రివేల్ అవుతుంది. వీటిల్లో లేనివి ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటాం మనం, రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అంటాం, రెసిడ్యూరీ లిస్ట్ అంటాం. దాన్ని కూడా పార్లమెంట్ కంట్రోల్లోనే పెట్టారు. సో ఇలా మనకి స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ అలా కన్కరెంట్ లిస్ట్లోకి వచ్చింది. తర్వాత ఏమైంది, మనకి 1978లో మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలని ట్రై చేశారు, ఈ కన్కరెంట్ లిస్ట్లో ఉన్నదాన్ని స్టేట్ లిస్ట్లోకి మళ్ళీ మార్చాలి అని చెప్పి అటెంప్ట్ అయితే చేశారు. కానీ ఏమైంది, సో మనకి ఇక్కడ చూస్తే కనుక
42nd అమెండ్మెంట్, ఇది 1978 అంటే ఏంటి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇలా ఇవన్నీ కూడా మనం చూస్తే అమెండ్మెంట్స్ అంటే ఏంటి, ఖచ్చితంగా లోక్సభ రాజ్యసభ రెండు కూడా అప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఆయన స్టేట్ లిస్ట్లోకి మళ్ళీ దీన్ని మార్చాలి అని అనుకున్నప్పుడు రాజ్యసభలో బిల్ పాస్ అవ్వలేదు, అందుకని ప్రస్తుతానికి కన్కరెంట్ లిస్ట్లోనే ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అంటే ప్రెసెంట్ డే ఎక్కడ ఉంది అంటే కన్కరెంట్ లిస్ట్లో ఉంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఎడ్యుకేషన్ ఒక్కదాన్నే మార్చలేదు కన్కరెంట్ లిస్ట్లోకి, బట్ 5 అదర్ సబ్జెక్ట్స్ని మార్చింది అనమాట. సో అదేంటి, ఫస్ట్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, తర్వాత వేస్ అండ్ మెజర్స్, then 5th one administration of justice except in Supreme Court and High Courts. అంటే మనకి సిఆర్పిసి ఇవన్నీ కూడా రీసెంట్గానే మనకి కొత్త లాస్ అనేవి అమల్లోకి వచ్చాయి కదా. సో ఇవన్నీ కూడా కన్కరెంట్ లిస్ట్లో ఉన్నట్టు. అంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు స్టేట్ లిస్ట్లో ఉంటే స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ని దేనిలోకి మార్చారు, కన్కరెంట్ లిస్ట్లోకి మార్చారు. దాన్ని దేని ద్వారా చేశారు అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా చేయడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దెన్ అసలు ప్రెసెంట్ ఉన్న సిస్టంలో మనకి ఏ సబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు. దానికంటే ముందు స్వరణ్ సింగ్ కమిటీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు యూనియన్ లిస్ట్లో ఆల్మోస్ట్గా 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 100 సబ్జెక్ట్స్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, కరెన్సీ కానీ, రైల్వేస్ కానీ, ఇలాంటివన్నీ కూడా, పోస్టల్ సర్వీస్, ఇవన్నీ కూడా యూనియన్ లిస్ట్లో ఉన్నాయి. మా స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక 61 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి స్టేట్ లిస్ట్లో. ఈ 61 సబ్జెక్ట్స్ ఏంటి, అగ్రికల్చర్ కానీ, పోలీస్ కానీ, ల్యాండ్ కానీ. సో ఈ విషయంలోనే ల్యాండ్ అనేది ఢిల్లీ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు, పార్లమెంట్ కంట్రోల్ ఉంది, అది ఒక ఎక్సెప్షన్, అది గుర్తుపెట్టుకోండి. స్టేట్ లిస్ట్లో 61 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దెన్ కన్కరెంట్ లిస్ట్లో ప్రస్తుతానికి 52 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 52 సబ్జెక్ట్స్లో ఎవరు లా చేయొచ్చు, బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు. కానీ ఎవరు లా ప్రివేల్ అవుతుంది, జనరల్గా పార్లమెంట్ లా అనేది ప్రివేల్ అవుతుంది. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లా అనేది ఉంటే కనుక పార్లమెంట్ లా విల్ ప్రివేల్ ఓవర్ ద స్టేట్ లెజిస్లేచర్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మరి కన్కరెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నాము అంటే కనుక ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. దెన్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, మరి ఆర్టికల్ 246లో డివిజన్ ఆఫ్ పవర్ అనేది కాన్స్టిట్యూషనే మనకి సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో ఇచ్చింది కదా. డివిజన్ ఆఫ్ పవర్ అనేది సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో ఉంటుందని, దీన్ని ఏమంటాం మనం, ఫెడరల్ సెటప్ అంటాం. ఇక్కడ రాజ్యాంగమే ఎవరి మధ్యలో పవర్స్ని డివైడ్ చేసింది, సెంటర్ అండ్ స్టేట్స్కి వాళ్ళ రెస్పెక్టివ్ డొమైన్లో మీకు పవర్స్ ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆర్టికల్ 246లో మనకి ఏవైతే లాస్ ఉన్నాయో దాంట్లో ఈ 3 లిస్ట్ సిస్టమ్ అనేది ఉంది. కానీ జనరల్గా 5 సిచ్యువేషన్స్లో ఆల్దో స్టేట్ లెజిస్లేచరే స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్కి లా చేయాల్సి ఉంటుంది. కానీ 5 ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో పార్లమెంట్ కూడా స్టేట్ లెజిస్లేచర్ పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్ మీద లా చేయగలరు. ఆ 5 ఎక్సెప్షన్స్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటి, ఆర్టికల్ 352 మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తే కనుక అప్పుడు పార్లమెంట్ అనేది స్టేట్ లెజిస్లేచర్ పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా లా పాస్ చేయగలదు. దెన్ సెకండ్ థింగ్ ఆర్టికల్ 356 ఆ పర్టికులర్ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ కానీ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ కానీ ఉంటే అప్పుడు కూడా మనకి పార్లమెంటే ఒకవేళ ప్రెసిడెంట్ డెలిగేట్ చేసి పార్లమెంట్ మీరు స్టేట్ లెజిస్లేచర్కి లాస్ పాస్ చేయండి అని అంటే కూడా దే కెన్ మేక్ ద లా ఇన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్. దెన్ ఆర్టికల్ 249 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది ఎప్పుడు రాజ్యసభ అనేది నేషనల్ ఇంట్రెస్ట్లో ఒక స్టేట్ సబ్జెక్ట్లో పార్లమెంట్ లా చేయాలి అని అనుకుంటే కనుక రాజ్యసభ ఇనిషియేట్ చేస్తే అది లాగా పాస్ అవుతుంది. దెన్ ఫోర్త్ వన్ 2 or more స్టేట్స్ రిక్వెస్ట్ చేసి పార్లమెంట్ని ఈ సబ్జెక్ట్లో మీరు మాకు లా చేయండి అని అంటే ఓన్లీ ఆ స్టేట్స్లో మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. దెన్ ఫిఫ్త్ టు రాటిఫై ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఆర్ కన్వెన్షన్స్. ఇలా ఈ 5 సిచ్యువేషన్స్లో కూడా మనకు నార్మల్గా ఉన్న స్టేట్ లెస్ సబ్జెక్ట్స్ అనేవి స్టేట్ లెజిస్లేచర్ పరిధిలో ఉన్న వాటికి ఎక్సెప్షనల్గా పార్లమెంట్ అనేది స్టేట్ లెజిస్లేచర్ ఓవర్ రైడ్ చేసి వాళ్ళు లా పాస్ చేయడానికి ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్సెప్షన్స్. దెన్ ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 5 సబ్జెక్ట్స్ అనేవి స్టేట్ లిస్ట్ నుంచి కన్కరెంట్ లిస్ట్లోకి వెళ్ళాయి. సో ఆ 5 ఏంటి అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్
ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ విషయానికి వస్తే అసలు ఏ కంట్రీలో ఎలా ఉంది అని అంటే మనకి స్ట్రాంగ్ ఫెడరేషన్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, కెనడాలో. సో కెనడాలో మనం చూస్తే కనుక స్టేట్సే మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకుంటున్నాయి. జర్మనీలో కూడా అలానే ఉంది సిస్టమ్. అండ్ యుఎస్ఏలో కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ లోకల్ గవర్నమెంట్సే ఎడ్యుకేషన్ అండ్ ద రిక్వైర్మెంట్స్ని చూసుకుంటూ ఉంటాయి. అంటే ఎక్కువ కూడా మోడర్న్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఎడ్యుకేషన్ అనేది స్టేట్ పరిధిలోనే ఉంది అనేది మనం ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ని చూస్తే అర్థమవుతుంది. దెన్ మనం దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు ఫస్ట్ ఇప్పుడు కాంట్రవర్సీ అనేది ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఇది ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉంది. సో ఫస్ట్ థింగ్ అర్థమైంది మనకి కన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ రెండు కూడా లా పాస్ చేయొచ్చు. మీకు గుర్తుంటే కనుక మనకి రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది మనం తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ అది స్టేట్ సబ్జెక్ట్స్ పరిధిలో స్టేట్ లిస్ట్లో ఉంటే పార్లమెంట్ లా చేయలేదు కదా, అందుకనే కన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి సెంటర్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. మరి ఇలా కన్కరెంట్ లిస్ట్లో ఉండటం వల్ల మనకు కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక యూనిఫార్మిటీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం వల్ల అన్ని స్టేట్స్లో కూడా మనం దీన్నే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం కదా. సో దీన్ని మనం ఈజీగా యూనిఫామ్గా ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మనం స్పెషల్ నీడ్స్ని క్యాటర్ చేయొచ్చు. అండ్ డెవలప్మెంట్స్, స్పెషల్ నీడ్స్ అంటే ఏంటి, మనకి ఎక్కడైతే ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఉన్నాయో వాటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఫోకస్ చేయొచ్చు. డెవలప్మెంట్ని కూడా మనం అసెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం యూనిఫార్మిటీ ఉంది అని అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఎక్కువ ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్ కానీ లెర్నింగ్ కానీ వీటన్నిటిని మనం అంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో ఇవ్వాలి అని అనుకుంటే కనుక అప్పుడు యూనిఫార్మిటీ ఉంటే కన్కరెంట్ లిస్ట్లో ఉంటే ఇటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కనుక మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివి జనరల్గా ఇప్పుడు వచ్చే యూపీఎస్సీ మెయిన్స్లో కానీ లేకపోతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ ఏపీఎస్సీ మెయిన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడూ లేనంతగా చాలా క్రిటిసైజ్ అవుతుంది అనమాట. సో దానికి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే కనుక మనం కరప్షన్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ టీచర్ ట్రైనింగ్ లేకపోవటం, అబ్సెంటీజం ఉండటం. సో టీచర్స్ అనే వాళ్ళు రిక్రూట్ చేసుకున్నా కూడా వాళ్ళు ప్రాపర్గా టైంకి వెళ్ళి క్లాసెస్ చెప్పకపోవడం, డెలివరీ చేయకపోవడం. దాంతోపాటు మనకి పేపర్ లీక్స్. సో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్గా లాస్ట్ 4-5 ఇయర్స్లోనే ఆల్మోస్ట్గా 1.5 crore స్టూడెంట్స్ పేపర్ లీక్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యారు. మనకు తెలిసిందే తెలంగాణలో కూడా జరిగింది. సో మెనీ స్టేట్స్లో కూడా ఇది ఒక ఛాలెంజింగ్ థింగ్గా మారింది. దెన్ అపాయింట్మెంట్ ప్రాసెస్, యూనివర్సిటీస్లో కూడా అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది స్ట్రీమ్ లైన్ అవ్వట్లేదు. వీసీస్ కానీ ఛాన్సలర్స్, మనకి ఈ విషయంలో టస్సులు అనేది కూడా చాలా స్టేట్స్లో జరుగుతుంది. సో ఎవరు అపాయింట్ చేయాలి, ఎవరికి ఎక్కువ సే ఉండాలి, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మనకు అసలు జీడిపి ఎలొకేషన్ ఎంత ఉంది అని అంటే 3.5% ఉంది ఇప్పటి వరకు. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం జీడిపి ఎలొకేషన్ టు ఎడ్యుకేషన్ సెక్టర్ ఎంత ఉండాలి అని అంటే మినిమం 6% ఉండాలి అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తోంది. మనకంటే చిన్న కంట్రీస్ అయిన థాయిలాండ్ కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఆల్మోస్ట్గా 6% పైన ఎడ్యుకేషన్కి అలాట్ చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఇండియా ఇంత ఎక్కువ పాపులేషన్ కలిగి ఉన్న దేశంలో ఇంత తక్కువ ఎడ్యుకేషన్కి స్పెండ్ చేస్తే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ అవుతాయి అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. దెన్ ఇప్పుడు మనం స్టేట్ లిస్ట్లోకి మారాలి అనే వాళ్ళ వాదన ఏంటి అనేది చూద్దాం. సో స్టేట్ లిస్ట్లోకి ఎందుకు కన్కరెంట్ లిస్ట్లో నుంచి మార్చమంటున్నారు అని అంటే కనుక ఫస్ట్ స్టేట్స్ అనేవన్నీ కూడా సేమ్గా లేవు. అంటే స్టేట్స్ అనే వాటి మధ్యలో డైవర్సిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే ఇలాంటి కన్కరెంట్ లిస్ట్లో ఉండటం వల్ల యూనిఫార్మిటీ వల్ల మనం ఒక పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలం. కానీ స్టేట్స్ మధ్యలో చూస్తే ఒక స్టేట్లో కేరళ లాంటి స్టేట్లో మనకి 99% లిటరసీ ఉంది. కానీ ఇంకొన్ని స్టేట్స్లో చూస్తే అది 60% కూడా లేదు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 60-70% లిటరసీనే కలిగి ఉన్నాయి. మరి వాటన్నిటికీ ఇట్లా యూనిఫార్మిటీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ని కానీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ని కానీ తీసుకురాగలుగుతాం అనేది క్వశ్చన్, రైట్? దెన్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే స్టేట్ లిస్ట్లో ఉండటం వల్ల మనకి లోకల్ నీడ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. లోకల్ నీడ్స్ మీద మనం ఎంఫసైజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకు అని అంటే ఒక పర్టికులర్ స్టేట్లో కొన్ని చోట్ల లిటరసీ డెవలప్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ లిటరసీ రేట్స్, ఎడ్యుకేషన్ రేట్ అనేది బెటర్గా ఉండొచ్చు. ఎక్కడైతే డెవలప్మెంట్ లేదు, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, అక్కడ ఎడ్యుకేషన్ అవుట్కమ్ అనేది తక్కువగా ఉండొచ్చు. సో ఇట్లా మనం లోకలైజ్డ్ నీడ్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేయగలం, ఎప్పుడైతే స్టేట్స్ దగ్గర ఎక్కువ సే ఉంటుందో అప్పుడు మనం ఫోకస్ చేయగలం. దాంతోపాటు మనం చూస్తే కనుక ఇప్పటి వరకు
ఎడ్యుకేషన్ మీద రెవెన్యూ స్పెండింగ్ చూస్తే అంటే సెంటర్ ఎక్కువ స్పెండ్ చేస్తుందా, ఎందుకంటే ఇప్పుడు కన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని చూస్తే స్టేట్స్ సెంటర్ కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు మనం స్టేట్ లిస్ట్లో ఉంచితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి కదా అని చెప్పి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. దెన్ మనం ఇంకా ఫైనల్ నోట్లో కన్క్లూజన్ ఏం రాయాలి, ఎడ్యుకేషన్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ చూస్తే మనకు అదే విషయం అర్థమవుతుంది. సో ఆల్రెడీ యుఎస్, కెనడా, జర్మనీ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో అది స్టేట్ లిస్ట్ పరిధిలోనే ఉంది. దాంతోపాటు మనం ఏం రాయొచ్చు, ఇక్కడ స్టేట్స్కి మోర్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూనే సెంటర్ అనేది మోర్ ప్రోయాక్టివ్ రెగ్యులేటరీ రోల్ని ఫ్రేమ్వర్క్ని కానీ తీసుకొచ్చి వాళ్ళని బెటర్గా మానిటర్ అండ్ రెగ్యులేట్ చేస్తే ఇలాంటి ఛాలెంజెస్ అనేవి మనకి కనపడకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బెటర్ రిజల్ట్స్ని ఇవ్వగలదు. సో మనం అంటాం కదా జనరల్గా ఫ్యూచర్ ఇండియా అనేది ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్లో కానీ చిల్డ్రన్ చేతిలోనే ఉంటుంది అని. సో బెటర్ ఎడ్యుకేషన్ అనేది బెటర్ ఇండియాని ఖచ్చితంగా తీసుకొస్తుందని వీ కెన్ ఎండ్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. Which of the following bodies is proposed to be established by National Education Policy 2020 to oversee higher education excluding medical and legal education? So వీటిల్లో ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చారు అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, క్రిటికల్ ఎవాల్యుయేట్ ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. అంటే అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, దాంతోపాటు హైలైట్ ద మేజర్ మైల్ స్టోన్స్ అండ్ రీఫార్మ్స్ అండ్ డిస్కస్ ద ఇంపాక్ట్ ఆన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకొచ్చే రీఫార్మ్స్ మన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని ఎలా ఎన్హాన్స్ చేస్తున్నాయి అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా, మరి ఈ వీడియోలో మనం ఏం చూసాం అనేది ఒకసారి బ్రీఫ్గా చూస్తే, ఈరోజు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎందుకు కాంట్రవర్సీలో ఉంది అనేది చూసాం. దాంతోపాటు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, 1935 యాక్ట్లో దాని స్టేటస్ ఏంటి, పోస్ట్ ఇండిపెండెన్స్ ఏంటి, 42nd అమెండ్మెంట్ రోల్ ఏంటి, స్వరణ్ సింగ్ కమిటీ ఏంటి, అండ్ దెన్ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ కన్కరెంట్ లిస్ట్లో ఉన్నది చూసాం. దాంతో తర్వాత మనం దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అండ్ స్టేట్ లిస్ట్లో పెట్టాలి అనే వాళ్ళ వాదన ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలి అనేది కూడా వే ఫార్వర్డ్లో చూసాం, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.